ఫ్రెండ్స్, నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసి రివ్యూస్ ఇవ్వాలనుకునే వాళ్ళకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నేనైతే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 1 ఇయర్లో నేను ఏమేమి నేర్చుకున్నాను, ఏ టిప్స్ నేర్చుకున్నాను, ఎలా పెడితే వీడియోస్ వ్యూస్ వస్తాయి అనేది అయితే నేను నేర్చుకున్నాను. దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రివ్యూస్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. ప్రజెంట్ యూట్యూబ్లోనే ఎన్నో ఛానల్స్ అయితే ఉన్నాయి రివ్యూస్ గురించి. వాటన్నిటిని దాటి మన ఛానల్ క్లిక్ అవ్వాలి అంటే మనం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చేయాలి, కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఆ టిప్స్ ఏంటి, నేనేం నేర్చుకున్నాను అనేది అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫేస్ కనిపించకుండా రివ్యూస్ ఇచ్చిన మానిటైజేషన్ అయితే అవుతుంది. ఫేస్ వాల్యూ కనిపించేలాగా రివ్యూస్ ఇస్తే మన ఛానల్ తొందరగా గ్రోత్ అయితే అవుతుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. మనల్ని ఒకరు ఏదైనా ఛానల్ చూస్తానే అవును వీళ్ళ ఛానల్ వీళ్ళది కదా అనేసి అయితే గుర్తు పట్టాలి. మనకంటే ఒక గుర్తింపు ఉండాలి అంటే ఫేస్ వాల్యూ కనిపించేలాగా అయితే రివ్యూ ఇవ్వాలి. లేదు మాకు మనీ ఒక్కటే ఉంటే చాలు, ఫేస్ కనిపించకుండా పర్లేదు, నేను ఫేస్ కనిపించకుండానే చేస్తాను, నా ఛానల్ ఎప్పటికొకసారి రీచ్ అవుతుంది, లేట్గానైనా రీచ్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే కనుక ఫేస్ కనిపించకుండా అయినా ఛానల్ రివ్యూస్ అయితే ఇవ్వచ్చు, మానిటైజేషన్ అయితే అవుతుంది. రివ్యూ ఛానల్కి మెయిన్గా అవసరమయ్యేటివి కొన్ని టిప్స్ అయితే చెప్తానన్నా కదా. ఫస్ట్ వచ్చేసి మీకంటూ ఒక స్టైల్ అయితే ఉండాలి. వేరే వాళ్ళు చెప్పిన రివ్యూస్ని మనం చూసి చెప్పడం కాకుండా మనకంటూ మన స్టైల్లో మనమైతే చూసిన దాన్ని మనం ఎలాగైతే చెప్తామో అలాగా మన స్టైల్లో మనం చెప్పాలి. 100 మంది రివ్యూస్ అయితే ఇస్తున్నారు, కానీ జనాలు మీరు చెప్పింది మీ ఛానల్ క్లిక్ అవ్వాలి అంటే కనుక మీలో ఏదో స్పెషల్ అయితే ఉండాలి. మీరు చెప్పే విధానం కానీ, మీ మాటలలో కాన్ఫిడెన్స్ కానీ, ఎనర్జెటిక్గా అయితే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మీ ఛానల్ని ఎక్కువ మంది జనాలు చూడడానికి అయితే ఇష్టపడతారు. ఇంకొకటి మీ యాస, మీకంటూ ఒక యాస అయితే ఉండాలి. మీ ఊర్లో ఏ లాంగ్వేజ్ అయితే వాడతారో అదే లాంగ్వేజ్ అయితే మాట్లాడండి. మాది పల్లెటూరు కదా, మా లాంగ్వేజ్ అర్థమవుతుందో లేదో అని అయితే అనుకోకండి. ఇప్పుడు అవే జనాలకు తొందరగా రీచ్ అవుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో మన యాసకి ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది. మీకు ఏ యాస అయితే వస్తుందో సేమ్ అదే యాస అయితే మాట్లాడండి. ఇంకొకటి, రివ్యూవర్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కరే ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే అస్సలు ఉండకూడదు. తన గురించే నా ఫేవరెట్, తన గురించి పాజిటివ్ చెప్తాను, తను తప్పు చేసిన పాజిటివ్ చెప్తాను అనేసి అయితే అస్సలు అనుకోవద్దు. మీరు ఎవరి వైపు ఉన్నా కానీ రివ్యూవర్గా ఉన్నంతసేపు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే ఎవరు ఉండకూడదు. ఎవరు తప్పు చేసినా, ఎవరిది తప్పైనా నిర్మమాటంగా అయితే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మీ జనాలకు మీరు జెన్యున్ రివ్యూ ఇస్తున్నారు అనేసి మీ ఫాలోవర్స్కి అయితే అర్థమవుతుంది. మీరు జెన్యున్గా రివ్యూ ఇచ్చినప్పుడే మీ మీద నమ్మకం అయితే పెరుగుతుంది, మీ ఛానల్ ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది. జనాలు మన ఛానల్ని క్లిక్ చేయాలి, చూడాలి అంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే థంబ్నెయిల్స్ మనం ఎలాగైతే పెడతామో దాన్ని చూసి జనాలు అయితే క్లిక్ చేసి మన వీడియో ఏముంది అని చూడడానికి అయితే ట్రై చేస్తారు. కాబట్టి ఆ ఎపిసోడ్లో ఏదైతే మెయిన్గా హైలైట్గా ఉంటుందో, గొడవైనా లేకపోతే ఎమోషనల్ అయినా ఏదైతే హైలైట్గా ఉంటుందో దాని గురించి అయితే థంబ్నెయిల్లో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 10 గురించి రివ్యూ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇవైతే బెస్ట్ టిప్స్. దీనిల వల్ల రీచ్ ఉంటుంది ఛానల్స్ కానీ నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూ ఇవ్వడానికి స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు థంబ్నెయిల్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియదు, ఏం పెట్టాలి ఫొటోస్ అని కూడా తెలియదు, రివ్యూస్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు. ఈ 1 ఇయర్లో నేనైతే ఇవి నేర్చుకున్నాను. అందుకే నేను ఇప్పటి నుంచి ఇంకా బిగ్ బాస్ సీజన్ 10 రివ్యూస్ ఇచ్చి ఛానల్ గ్రోత్ చేసుకోవాలి ఇంకా అనేసి అయితే అనుకుంటున్నాను. అలాగే నాలాగా స్టార్ట్ చేయాలా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా, రివ్యూస్ ఇవ్వాలనుకునే వాళ్ళ కోసం నేనైతే ఈ టిప్స్ అయితే చెప్పాను. ఇవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.